వెల్కమ్ టు వీఆర్కే టాక్స్. రైసిన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలను, భద్రతా సంస్థలను కలవరపెడుతున్న అత్యంత ప్రమాదకరమైన బయోటాక్సిక్. ఇటీవల భారతదేశంలో ఈ విషయాన్ని ఉపయోగించి మాస్ క్యాజువాలిటీ కలిగించడానికి జరిగిన ఉగ్రవాద కుట్ర, దాని తీవ్రతను, ఉగ్రవాదుల దుర్మార్గపు లక్ష్యాన్ని మరోసారి ప్రపంచానికి గుర్తు చేసింది. రైసిన్ అనేది ఆముదం గింజల నుంచి తీసే అత్యంత విషపూరితమైన పదార్థం. దీనికి ఇప్పటి వరకు స్పెసిఫిక్ యాంటీడోట్ లేదు. ఇటీవల భారతదేశంలో ఈ ప్రాణాంతక విషయాన్ని ఉపయోగించి మాస్ డిస్ట్రక్షన్ సృష్టించడానికి జరిగిన ఒక ఉగ్రవాద కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ విజయవంతంగా భగ్నం చేసింది. ఈ కుట్రలో భాగమైన ఒక హైదరాబాదీ డాక్టర్తో సహా పలువురిని ఏటీఎస్ అధికారులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన నిందితులు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఇస్లామిక్ స్టేట్, ఖొరాసన్ ప్రావిన్స్ వంటి విదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్టుగా దర్యాప్తులో తేలింది. ఈ ఉగ్రవాద కుట్ర వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఒక్కటే: ఎక్కువ మంది అమాయక ప్రజలను చంపడం. దర్యాప్తు సంస్థల సమాచారం ప్రకారం వీరు రైసిన్ ఆహారం లేదా ఇతర మార్గాల ద్వారా ఢిల్లీ, అహ్మదాబాద్ మరియు లక్నోలోని రద్దీగా ఉండే మతపరమైన భవనాలు, ప్రార్థనా స్థలాలు, మార్కెట్లు మరియు కీలక సంస్థల కార్యాలయాలు లక్ష్యంగా చేసుకొని సామూహిక విష ప్రయోగం చేయాలని ప్రణాళిక వేశారు. నిందితులు ఇంట్లోనే దొరికే వస్తువులు, రసాయనాలను ఉపయోగించి రైసిన్ను తయారు చేయడానికి ప్రయత్నించారు. ఈ కుట్ర విజయవంతమై ఉంటే అది దేశంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టానికి, భయాందోళనకు దారితీసే పెను విపత్తుగా మారేది. అయితే సరైన సమయంలో ఏటీఎస్ అప్రమత్తమై ఈ ఉగ్రవాదుల నుండి రైసిన్ తయారీకి ఉపయోగించే ఆముదం గింజలు మరియు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకొని వారిని అదుపులోకి తీసుకోవడం ద్వారా ఆ పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన దేశంలో పెరుగుతున్న జీవ ఉగ్రవాద ముప్పును, దాన్ని ఎదుర్కోవడానికి నిఘా సంస్థలు ఎంత అప్రమత్తంగా ఉండాలో మరోసారి రుజువు చేసింది. ఇక ఢిల్లీ ఎర్రకోట దాడి అప్డేట్ గురించి ఒకసారి చూస్తే, నవంబర్ 10న ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసులో ఉన్న ఉగ్రవాదికి సహాయం చేసిన మరో ముఖ్య వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ పట్టుకుంది. అరెస్ట్ అయిన వ్యక్తి పేరు యాసిన్ బిలాల్ వానీ అలియాస్ డానిష్. ఇతను కాశ్మీర్కు చెందినవాడు. నవంబర్ 17 నాడు శ్రీనగర్లో ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ దర్యాప్తులో తేలిందేంటంటే, యాసిన్ ఈ కుట్రలో చురుగ్గా పాల్గొన్నాడు. టెర్రర్ దాడులు చేయడానికి అవసరమైన టెక్నికల్ సపోర్ట్ ఇచ్చాడు. ఈ కారు బాంబు పేలుడు కంటే ముందు ఇతను డ్రోన్లను మార్చడం మరియు రాకెట్లను తయారు చేయడానికి ప్రయత్నించడం వంటి పనులు చేశాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.